శ్రీ గురుభ్యో నమః. 4వ అధ్యాయం 9వ శ్లోకం. ఓం జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము. మే జన్మ అంటే పరమాత్మ యొక్క జన్మ. కర్మ ఆయన చేసే దివ్య కార్యాలు. చ మరియు దివ్యం సాధారణ మానవ జన్మ కర్మలు కాదు, పవిత్రమైనవి. ఏవం యో వేత్తి తత్వతః సత్యాన్ని గ్రహించి తెలుసుకునేవాడు. త్యక్త్వా దేహం శరీరాన్ని విడిచిన తర్వాత పునర్జన్మన ఏతి మరలా పుట్టుకను పొందడు. మాం ఏతి నన్ను చేరతాడు. సహ అర్జున అర్జున అలాంటి భక్తుడు నా సన్నిధికి వస్తాడు. దీని తాత్పర్యం ఏమంటే పరమాత్మ చెప్తున్నాడు, నా అవతారం నా కార్యాలు ఇవి మానవుల్లా కావు. ఆ దివ్యత్వాన్ని హృదయంతో జ్ఞానంతో గ్రహించినవాడు జనన మరణ బంధం నుండి విముక్తి పొందుతాడు. అతడు నా లోకాన్ని చేరతాడు అని పరమాత్మ చెప్తున్నాడు. ఇది భక్తికి మార్గం, జ్ఞానానికి ద్వారం, మోక్షానికి హామీ. ఈ శ్లోకం ప్రధానంగా 3 విషయాలను చెప్తుంది. ఏవంటే అవి: దేవుని అవతారం దివ్యమైనది. భగవంతుడు ధర్మాన్ని నిలబెట్టడానికి, భక్తులను రక్షించడానికి అవతారాలు తీసుకుంటాడు. ఈ అవతారం సాధారణ జన్మ కాదు, అది దివ్యమైన జన్మ. ఆ దివ్యత్వాన్ని అవగాహన చేయడం కేవలం చదవడం కాదు, హృదయంతో గ్రహించడం ముఖ్యం. దివ్యత్వాన్ని గ్రహించినప్పుడు మనలో 3 మార్పులు వస్తాయి. అహంకారం తొలగుతుంది, భయం తగ్గుతుంది, మనసు కర్తవ్యానికి సిద్ధమవుతుంది. ఫలితంగా పునర్జన్మ లేకుండా మోక్షం వస్తుంది. దేవుని నిజస్వరూపాన్ని అర్థం చేసుకున్నవాడు తిరిగి పుట్టాల్సిన అవసరం లేదు. అతడు దేవునితో ఏకమవుతాడు. ఇది మోక్షం. పురాణాలలో చూసుకుంటే అజామీలుడి కథ. అజామీలుడి జీవితంలో చాలా పెద్ద పొరపాట్లు చేశాడు. కానీ చివరి క్షణంలో నారాయణ నారాయణ అని పిలిచాడు. ఆ నామస్మరణకే యమదూతలు వెళ్ళిపోయారు. ఇంకొకటి గజేంద్ర మోక్షం. గజేంద్రుడు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుని దివ్యత్వాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఫలితంగా గజేంద్రునికి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఇంకొకటి ప్రహ్లాదుడు. అతడు విష్ణుమూర్తి యొక్క జన్మ కర్మల దివ్యత్వాన్ని బాల్యంలోనే గ్రహించాడు. హిరణ్యకశిపుడు ఎంత బాధించినా అతడికి భయం లేదు. కారణం, దివ్యత్వాన్ని గ్రహించిన వాడి హృదయంలో భయానికి స్థలం ఉండదు. పరమాత్మ ఇంకా ఏం చెప్తున్నాడంటే, నేను ఇంతవరకు నా దివ్యమైన జన్మల గురించి చెప్పాను, నా దివ్యమైన అవతారాల గురించి చెప్పాను, దివ్యమైన కర్మల గురించి చెప్పాను. కర్మలు అంటే ఏం చేస్తాను అనేది చెప్పాను. ఏవం నేను చెప్పినట్టుగా యో వేత్తి తత్వతః ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారికి ఏమి కలుగుతుందంటే, త్యక్త్వా దేహం ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మన ఏతి అంటే మళ్ళా పునర్జన్మ ఉండదు. పరమాత్మ యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకున్న వారికి పునర్జన్మ ఉండదు. అంటే పునర్జన్మ లేకపోతే వారు ఏమవుతారు అంటే మాం ఏతి సో అర్జున నాలో కలిసిపోతారు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః అని పరమాత్మ పైన చెప్పబోచున్నారు. తత్వజ్ఞానము కలిగిన ఇలాంటి వారు నాలో కలిసిపోతారు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు అని ఉపనిషత్ వాక్యము యొక్క సారాంశమే ఈ శ్లోకమున తెలుపబడినది. భగవంతుని యొక్క దివ్యములగు జన్మ కర్మలను అంటే లీలలను యథార్థముగా తెలుసుకున్నవాడు భక్తి పారవస్యము చేత పరమాత్మ యందే మనసు నిలిపినవాడు భగవత్ ధ్యాన నిరతుడై యుండును. అందువలన అతడు ఆ పరమాత్మనే పొందుచున్నాడు. భగవత్ స్వరూపమును చక్కగా తెలుసుకొనుట సాధన.
భగవత్ ఐక్యమొందుట సాధ్యము. ఈ ప్రకారముగా సాధన సాధ్యము రెండును ఈ శ్లోకమునందు తెలుపబడినవి. తత్వతః అని చెప్పినందువలన భగవత్ విషయమును స్వానుభవము ద్వారా యథార్థముగా తెలుసుకొనవలను. భగవంతుడు ప్రకృతిని స్వాధీనపరుచుకున్నవాడు కనుక వారి చర్యలు సామాన్య ప్రాణుల యొక్క చర్యల వలె ఉండవు. భగవత్ తత్వాన్ని తెలుసుకున్నవాడు పునర్జన్మ పొందడు అని చెప్పి వెంటనే నన్నే పొందును అని చెప్పుట వలన జన్మరాహిత్య పదవి శూన్యము కాదనియు కేవలము సచ్చిదానంద ఘన ఆత్మ స్వరూప స్థితియే అది అని స్పష్టమగుచున్నది. శరీరమును విడిచి నన్నే పొందును అనే వాక్యం యొక్క అర్థము శరీరం విడిచిన పిదపే మోక్షమును పొందును అని కాదు. నిజముగా ఏ నిమిషమైతే మనుష్యుడు భగవత్తత్వమును బాగుగా తెలుసుకొనునో ఆ క్షణముననే దేహం ఉన్నప్పుడే అతడు మోక్షమును పొందుచున్నాడు. శరీరమును విడిచిన తర్వాత మరలా శరీరమును పొందడని తెలుపుట కొరకే దేహాంతర ప్రస్తావన ఇక్కడ చెప్పబడినది. వినాశయతి దుష్కృతం అంటే అధర్మ మార్గంలో ఉండే వారిని శిక్షించి దండించి మంచి మార్గంలోకి తీసుకురావడం. మంచి వాళ్ళను రక్షిస్తాడు అనేది అర్థమయ్యింది, కానీ దుర్మార్గంలో వెళ్ళే వారిని ఆయన చేసే సంహరించే క్రియల ద్వారా ఎలా మారుస్తున్నాడు? సంహారం అంటే అతను మరణించినట్లే కదా. పై జన్మలో అతను మారాడా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అని మనకు చిన్న సందేహం కలగవచ్చు. పరమాత్మ చేసేది సంహారం. సంహారం అంటే ఆత్మస్వరూపానికి మరణం లేదు అనేది పరమాత్మ చెప్పాడు కదా. మనం కూడా లాజికల్గా నమ్మాము కదా. తార్కిక విశ్లేషణ పూర్వకంగానే ఆత్మస్వరూపానికి మరణం లేదు అని మనం నిర్ణయించుకున్నాము కాబట్టి ఆత్మస్వరూపానికి మరణమైతే లేదు. ఏ రాక్షసుడైనా కావచ్చు, ఏ దుర్మార్గుడైనా కావచ్చు, వాడి ఆత్మస్వరూపానికి మరణం లేదు. కానీ శరీర వియోగం అయితే జరిగింది. శరీరం పోయింది. శరీరం పోయిన తర్వాత పై జన్మలో ఆ రాక్షసుడు ఏమయ్యాడు? ఆ రాక్షసుడు ఈరోజు ఉన్న స్థితి నుండి పై స్థితికి వెళ్ళాడా లేదా? ఉత్తమమైన మార్గాన్ని తన జీవితంలో అలవర్చుకున్నాడా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? మనం చదువుకున్నది సంహారం వరకే కదా. మహిషాసుర సంహారం తర్వాత ఆ మహిషాసురుడు ఏమయ్యాడు అనే ప్రశ్న మనకు రావడం లేదు కదా. దీనికి శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి కథలో విచిత్రమైన ఒక చిన్న ఉపపత్తి చూపించారు. మహిషాసురుడు ఒక్కడు కాదు, 3 సార్లు పుట్టినవాడు. 3 కల్పాలలో 3 సార్లు పుట్టినాడు. మొదటిసారి మహిషాసురుడు పుట్టినప్పుడు పూర్తిగా అధర్మ మార్గంలోనే ఉండేవాడు. పరహింసే ప్రధానంగా జీవిస్తూ ఉండేవాడు. ఆ దశలో వాడి యొక్క పాపం పండిన తర్వాత సరి అయిన సమయంలో వాడి సంహారం జరగవలసిన సమయం వచ్చినప్పుడు అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చి వాడిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. వాడిని ముట్టుకొని సంహరించడం అసంభవం అని అనుకొని మహిషం కదా, వాడు దున్నపోతు కదా అని తన వాహనమైన సింహాన్ని పంపించింది. ఆ సింహం ఆ మహిషాసురుని సంహరించింది. సంహరించిన తర్వాత ఆ మహిషాసురుడు 2వ కల్పంలో మళ్ళీ మహిషాసురుడై పుట్టాడు. ఈసారి అమ్మవారి సింహం వలన మరణించడం కావచ్చు, అమ్మవారి దండన వలన కావచ్చు, అమ్మవారితో యుద్ధం అనే పుణ్య కర్మ వలన కావచ్చు, ఆ పరమాత్మ సంకల్పం వలన కావచ్చు, 2వ కల్పంలో పుట్టిన ఈ మహిషాసురుడు
ఈసారి కొంచెం తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహం చేసుకుని బ్రహ్మని రుద్రుని మెప్పించడం కోసం తపస్సు చేశాడు. అమ్మవారు మనసులో అనుకుందట, వీడు కిందటిసారి కంటే ఈసారి నయం అని. ఈసారి కూడా వీడిని ముట్టుకునేంత అర్హత ఇంకా రాలేదు. ఈసారి ఏం చేయాలి అంటే శూలంతో తలకాయ తీసివేసి సంహరించిందట. అమ్మవారి సింహం నుండి వీడు ఎంతవరకు పైకి ఎదిగాడంటే శూలం వరకు పైకి ఎక్కాడంట. అమ్మవారి ఆయుధంతో సంహరించడానికి యోగ్యుడయ్యాడు. ఇది ఒక యోగ్యత. ఈ సంహారం తర్వాత మళ్ళీ మహిషాసురుడుగానే పుట్టాడు. ఈసారి కొంచెం జాగ్రత్తగా తపస్సు చేసుకున్నాడు. ఈసారి చేసుకున్న తపస్సుకి కొంచెం యోగ్యత వచ్చి యుద్ధం అంటూ వచ్చాక అమ్మవారు తన పాదాన్ని వాడి శిరస్సుపై వేసి త్రిశూలంతో సంహరించిందంట. ఈసారి ముట్టుకుంది అంటే అమ్మవారి పాద స్పర్శ రావడానికి 3 జన్మలు కావలసి వచ్చింది వాడికి. ఈ సంహారం తర్వాత మహిషాసురుడు ఏమయ్యాడు అనేది పెద్ద చరిత్ర తిరుగుతూనే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క జీవునికి తను ఏమి తప్పులు చేశాడు, ఏ రకమైన రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నాడు, వాటికి ఏ విధమైన దండనలను ఏ విధమైన శిక్షణలను అనుభవించి ఓర్చుకొని ఈ స్థితికి వచ్చాడు అనే విషయం తెలియదు. తెలిసే ఆస్కారమే లేదు. కానీ ఇవి అన్నీ పరమాత్మకు తెలుసు. తాని సర్వాణి వేదాని అని ఇంతకుముందే చెప్పాడు ఒకసారి. నీ జన్మలో కాదు, ఇతరుల జన్మలు కాదు, ఎవరెవరి జన్మలు ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాయని పూర్తిగా తెలిసిన వాడిని నేనే అని పరమాత్మ ఒకసారి చెప్పాడు. కాబట్టి క్రమక్రమంగా జన్మల తర్వాత జన్మలు, జన్మల తర్వాత జన్మలు ఏ సాధకుడు ఏ జీవి క్రమక్రమంగా సాధనలో పైగతులను అందుకుంటున్నారు, ఏ రకంగా పైకి వస్తున్నారు అనేది పరమాత్మ గమనించుకుంటూనే ఉన్నాడు. గమనించుకుంటూనే తన యొక్క దండన విధానాలను నిర్ణయించుకుంటున్నాడు. ఆ దండన విధానాల్లో కూడా ఆ యోగ్యతను బట్టి దండనం, ఆ యోగ్యతను బట్టే సంహారం అని చెప్పబడింది. అందువలననే ఒక రాక్షసుని గోళ్లతో చీల్చడం, ఒక రాక్షసుని కూరలతో పొడి చేయడం, ఇలాంటివన్నీ మనం తాత్వికంగా ఆలోచన చేసుకోగలిగినట్లయితే, తాత్వికంగా పురాణాలను అర్థం చేసుకోగలిగినట్లయితే ఏ దోషానికి ఏ రకమైన పరిష్కారాన్ని, ఏ రకమైన నివారణను పరమాత్మ అభిప్రాయపడుతున్నాడనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలా స్పష్టంగా అందరికి తెలియడం కోసమే పరమాత్మ వాడిని దండించడమో సంహరించడమో చేస్తున్నాడు. వాడికే కాకుండా ఇతరులకు కూడా గుణపాఠం కావాలి అనే సత్సంకల్పంతో పరమాత్మ చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఇటువంటి దివ్యమైన అనేక కర్మలను నేను చేస్తున్నాను, వీటి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి అని పరమాత్మ ఇక్కడ మనకు ఉపదేశం చేస్తున్నాడు. పూర్వం ఎందరో మహనీయులు ఈ ప్రకారంగా దైవతత్వాన్ని తెలుసుకొని తరించి ఉన్నారని పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోగుచున్నారు. హరి ఓం తత్సత్.